మార్నింగ్ శ్రీ సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లాలో గత 10 నెలలుగా ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు పోలీస్ సిబ్బంది కలిసి చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఈ ఎస్పెషల్లీ ఎన్డీపీఎల్ లిక్కర్కి సంబంధించి ఐడి లిక్కర్ తర్వాత డిపిఎల్ లిక్కర్ మోర్ దాన్ క్వాంటిటీ ఉన్నటువంటి దాంట్లో సుమారు 68,05,285 విలువ చేసేటువంటి ప్రాపర్టీని 1,417 కేసుల్లో సీజ్ చేయడం జరిగింది. దాన్ని అంతటి కూడా ఈరోజు ఇక్కడ సుమారు 10,015.47 లీటర్స్ యొక్క ఈ లిక్కర్ ఏదైతే ఉందో అది 4 రకాల లిక్కరు. దాన్ని ఈరోజు మనం ఇక్కడ డిస్ట్రాయ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం సీజర్స్లో ఈ మొత్తం ఎన్ఫోర్స్మెంట్లో ఎస్సీబీ తరఫున అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ గారు మరియు ఏఈఎస్ ఆఫీసర్ అండ్ వారి సిబ్బంది, అట్లాగే మన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది, అన్ని రకాల ఏవైతే పోలీస్ స్టేషన్ బార్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో ఎక్కువగా ఆ స్టేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ సిబ్బంది కూడా కలిసికట్టుగా పనిచేసి గత 10 నెలల్లో ఇంత మొత్తం సీజ్ చేయడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం. ఆ ఆఫీసర్స్ని మరియు సిబ్బందిని కూడా హృదయపూర్తిగా అభినందిస్తున్నాం. ఇదే టెంపోని ఇంకా ముందు కొనసాగిస్తూ ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటిపైన ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకా కూడా సిబ్బందికి సంబంధించినటువంటి కొరతలు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా విచారించి పరిష్కరించి మరింత పటిష్టంగా పనిచేయడానికి మేము కృషి చేస్తాం. ఈ లెక్కలకు సంబంధించి ఎస్సీబీ వాళ్ళు 23 ఐడి కేసెస్లో 23 ఎస్సీబీ వాళ్ళు పెడితే పోలీస్ 12, మొత్తం 35 కేసులు పెట్టారు. అట్లాగే ఎన్డీపీఎల్లో పోలీస్ 234, ఎస్సీబీ 851, డిపిఎల్లో పోలీస్ 253, పోలీస్ 44, ఎస్సీబీ 253, మొత్తం 297 కేసులు పెట్టారు. ఓవరాల్గా అన్ని కేసులు 1,417 కేసులు పెట్టడం జరిగింది. పోలీస్ 290, ఎస్సీబీ 1,127 కేసులు. సో ఇవన్నీ కూడా అందరూ కలిసికట్టు పనిచేశారు కాబట్టి నేను హృదయపూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే ఫ్యూచర్లో కూడా మనం మరింత పటిష్టంగా పనిచేస్తాము. ఈ యాక్టివిటీస్ని నిరంతరం అంటే మళ్ళీ రిపీటెడ్గా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబితాను రెడీ చేసి వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదో అప్పుడు కేసు ఒకటి పెట్టేసి పంపించడం లాంటిది కాకుండా ఇంకా కఠినమైన చట్టాలు ఏమైతే ఉంటాయో వాటిని స్టడీ చేసి అవి వాళ్ళపైన ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ని పూర్తిగా నివారించడానికి మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఇంతకాలం చేసి మన జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఆఫీసర్ శ్రీ ఎన్ విష్ణు గారు, అడిషనల్ ఎస్పీ, రీసెంట్గా ఇప్పుడు ట్రాన్స్ఫర్ కూడా అయిపోయారు. ఆయన ఆధ్వర్యంలో అంతా చాలా చక్కగా పనిచేశారు. వెరీ సిన్సియర్ అండ్ హానెస్ట్ అండ్ డెడికేటెడ్ ఆఫీసర్. సో నేను హృదయపూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. ఆయన ఈ విషయంలో ఆయన చేసేటువంటి వర్క్ ఏంటో ఆయన కూడా మాట్లాడతారు. హృదయపూర్వక నమస్కారాలు. గత 10 నెలల నుంచి మేము చాలా చిత్తశుద్ధితో ఈ కేసులన్నీ పెట్టమైంది. మా సిబ్బంది ఎస్హెచ్ఓస్, సబ్ ఎస్హెచ్ఓస్ అంతా చాలా రాత్రులు పగుళ్ళు చాలా కష్టపడి మనకి బోర్డర్ ఎక్కువ ఉండడం వల్ల, కర్ణాటక స్టేట్ పక్కనే ఉండడం వల్ల ఎన్డీపీఎల్ ఎక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళు నిరంతరము వాళ్ళు విజిలెన్స్ కండక్ట్ చేసి ఈ కేసులను పెట్టమైంది. వాళ్ళకందరికీ ఎస్హెచ్ఓస్కి, ఇన్స్పెక్టర్స్కి మరియు సిబ్బందికి నా అభినందనలు. మనకి స్టేట్లోనే మొత్తం కంటే మందే కొద్దిగా సెకండ్ హైయెస్ట్లో ఉంటుంది. 1,415 కేసులు అంటే మనం 10 నెలల్లో ఆన్ అండ్ యావరేజ్ 150 కేసులు పెట్టాము. ఎర్లియర్ అయితే మనకి 100కి లోపటే ఉండేది. బట్ వాళ్ళ కృషి ఫలితము ఇన్ని కేసులు ఎక్కువగా పెట్టాము. తర్వాత మన మేడం గారు, ఇంతకుముందు ఉన్న ఎస్పీ గారు కూడా మాకు చాలా తోడ్పాటు, చాలా సపోర్ట్ ఇచ్చారు. దానివల్ల మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కేసులు పెట్టాము. అది ఇందు మూలంగా మీకు తెలియజేయడం అవుతుంది. ఇది సెబ్ అయితే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో చాలా చక్కగా పనిచేసింది. ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా, ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా చక్కగా చేశారు. మా కమిషనర్ గారు, మన సెబ్ కమిషనర్ కూడా మనకి చాలా తోడ్పాటు అందించారు. వారి గైడెన్స్లోని మన డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు, వెళ్ళిపోయిన మాధవరెడ్డి గారు, ఇప్పుడు మేడం గారు,
మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి మాకు చక్కగా పనిచేయించారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము చక్కగా పనిచేస్తాం. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ పట్టుబడిన లిక్కర్ మెయిన్లీ ఈ ఎలక్షన్ పీరియడ్ లో సత్సాయి డిస్ట్రిక్ట్ లో పట్టుబడిన లిక్కర్ అమాంగ్స్ ది హైయెస్ట్ ఇన్ ద స్టేట్. టాప్ 3లో ఉండొచ్చు ఎన్డీపీఎల్. మనం బార్డర్ స్టేట్ కాబట్టి మనకు చాలా బార్డర్ ఎక్కువ ఉంది. సో ఎస్సీటీ పర్సన్, పోలీస్ పర్సన్ అందరూ కలిసి చాలా ఎస్పెషలీ డ్యూరింగ్ ద ఎంసీసీ పీరియడ్లో డే అండ్ నైట్ రెస్ట్లు అనేది దొరకకుండా చాలా కష్టపడ్డారు. కొంచెం రిస్కీ అటెంప్ట్స్ కూడా చేసి మనకు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి చాలా తోడ్పడ్డారు. సో ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్. సో వీళ్ళు ఇంత కష్టపడటానికి ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ఫాస్ట్ ఎస్పీ సార్ కానీ, ఎస్పీ మేడం కానీ, మన అడిషనల్ ఎస్పీ సార్ కానీ అందరూ చాలా వాళ్ళ ఇన్పుట్స్తో, వాళ్ళ ఇన్పుట్స్ లేకుండా అయితే జరిగేది కాదు. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అలాగే ఓవరాల్ గైడెన్స్ ఆఫ్ సబ్ కమిషనర్ సార్. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్ మై స్టాఫ్. అండ్ మీ అందరి సహాయం కూడా ఖచ్చితంగా అవసరం అయ్యింది. సో యా, ఐ థ్యాంక్ మీడియా పర్సన్స్ ఎవ్రీ వన్ ఆల్సో. యా, ఓ థ్యాంక్ యూ.